హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేనంటే నేను కాదు, మా ఫ్రెండ్ చేశారు, మా నైబర్ ఆంటీ. ఇదిగోనండి మెంతాకు రైస్ అనమాట. మెంతాకు రైస్ తను ఇంట్లోనే పండించి ట్రేలో తనే వేసి సీడ్స్ వేసి పండించి అది తీసి పిల్లలకి చక్కగా వండి పెడుతున్నారండి. 6 months వీసా మీద వచ్చారు. ఈవిడున్నన్నాళ్ళు ఇంకా పిల్లలకి అక్షయ పాత్ర ఉన్నట్టేనమాట. రోజు రోజు రకరకాలు చక్కగా చేసి పెడుతున్నారు. ఇవాళ దీని వాటా వచ్చిందనమాట, మెంతికూర రైస్. చూసారా, బాగుందా మీకు? చూద్దాం, ప్రొసీజర్లోకి వెళ్దామండి ఎలా చేస్తున్నాను. మీరు ఈ ట్రేలల్లో మీరు ఏదైనా పార్టీలు ఫంక్షన్లు అయినప్పుడు ట్రేలు పడేయకుండా ఇలా మెంతికూర అలా వేసుకోవచ్చండి. వీటి గ్రాసు అదిను అండి. ఇలా తీసుకొని వీటికి హోల్స్ వేసేసి, ఇక్కడ చూసారా, ఇదిగో హోల్స్, ఇదిగోండి, ఇదిగో ఇలా 4 హోల్స్ వేసుకొని పోసుకొని ఇలా పెట్టుకోవచ్చండి. మళ్ళీ తీసేసి మెంతికూర అంతాను తీసేసి మళ్ళీ అదంతా తీసేసి పీకేసి ఇలా మెంతికూర వేర్లు వరకే తీసేసి మిగతా ఇదంతా వాడేసుకోవటమేనండి. ఇప్పుడు ఇది మెంతి రైస్ చేసుకుందాము. ఇలా కట్ చేసి మిక్సీ వేసుకుంటే ఇది మిక్సీ వేసుకుందాం. ఇలా మిక్సీ ఇదిగోనండి, ఇందులోనే కొద్ది పచ్చిమిరపకాయలు, కొద్ది వెల్లుల్లిపాయలు కూడా వేసాము. పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. జీలకర్ర పాన్ వేడైనా ఇలా జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కొంచెం ఉడకబెట్టుకుంటే పచ్చి వాసన పోతుంది. మనం పచ్చిమిరపకాయలు మెంతి కూర పేస్ట్ చేసుకున్నాం కదా, ఇక పేస్ట్ వేసేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన పోయిందాక బాగుంటుంది. ఉంటుంది చిందుతాను. అందుకని కాసేపు పెట్టేసుకొని ఇప్పుడు అడుగు అంటకుండా కొద్దిగా తిప్పుకుంటా ఉండి కొంచెం ఉప్పు వేసుకోవాలండి దీనికి సరిపాను. అంటకుండా కొద్దిగా అప్పుడప్పుడు ఒకసారి అలా కలుపుకోవాలండి. ఈ నీరంతా మిక్సీ ఒట్టి ఆకేస్తే మిక్సీ పడక కొద్ది నీళ్ళు పోసాం కదా, అందుకని పలుసున ఉందన్నమాట. ఇక నీరు ఎగిరిపోయేదాకా కొద్దిగా కమ్మటి వాసన వస్తుందండి. స్టార్ట్ అయింది, మెంతి వాసన వస్తుంది చక్కగా అండి. దగ్గరకు వచ్చేసింది. ఆపేసి పేస్ట్కి సుమారు 3 కప్పులు రైస్ వేసామండి. సుమారు మనం చూసేసుకోవటమే, అది ఆల్మోస్ట్ 3 కప్పులు అనమాట. కూడా 3 కప్పులు బియ్యం గడిగి పెట్టేసాము. ఇప్పుడు ఆ పేస్ట్ ఇందుట్లో వేసేసి ఎసరు పోసుకుందాం. ఈ పేస్ట్ రైస్లో వేసేసుకుందామండి. బియ్యంలో కడిగి పోసే నీళ్ళు కూడా కొలత ప్రకారం పోసేసుకుంటే బియ్యానికి 1కి 2 చొప్పునండి బియ్యం ఎసరు. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందామండి, కుక్కరు. ఇక అది ఉడికిందాక స్టాప్. ఆ మెంతి కూర కుక్కర్ తీయంగానే ఇలా ఉంటుంది అనమాట. చిన్నగా చిదురు అవ్వకుండా పైన చిన్నగా మిక్స్ చేసుకోవాలండి. అది మామూలు మా రైస్ కుక్కర్ లాంటి దాంట్లో అయితే అది లొల్లడం అనేటప్పుడు పొంగొచ్చినాక లొల్లడం అనేటప్పుడు ఒకసారి కలిపితే బాగా కలుస్తుంది. ఇదేమో ఇన్స్టా పాట్ మధ్యలో ఓపెన్ చేయం కదా, అదే వచ్చింది. అందుకని ఇది ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇదిగోనండి మన రైస్ ఫైనల్ లుక్. బాగుంది అసలు, వాసన మంచిగా అసలు తలుపు తీసి లోపలికి వస్తుంటేనే మెంతి కూర వాసన భలే వస్తుందండి. ఇదన్నమాట. ఇదిగోనండి, ఇదిగోనండి రైస్. చూసారా, ఇక మెంతి రైస్ అంటే ఇక మెంతులు, పచ్చిమిరపకాయలు, ఇక అంతే. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ చేశారండి. నేను వీడియో తీస్తానంటే తనకి ఇష్టం కావట్లేదు, అందుకని నేను మనిషిని చూపించట్లేదు.
కానీ ఆవిడ ఏది చేసినా ఇట్లాగే ఫ్రెష్గా చక్కగా బాగుంటుందండి. చూసారా, మెతుకు నలగకుండా చక్కగా బాగా చేశారు. ఆ లుక్ చూసారా ఎంత బాగుందో.